వెల్కమ్ టు అనంతర్ కదా ఇక్కడ. ఏమైంది? ఆ వీడియోని కూడా ట్రోల్స్ వేసుకుంటా నేనేం చేయని చెప్పమంటారు. ఇంకా నువ్వు ఇలా కాదురా అమ్మాయి అంటే యాక్టర్ ప్రసాద్ ఇన్ఫ్లుయెన్సర్. సో మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో థియేటర్ వీడియోస్ కానీ సో చూస్తే మీరే గుర్తుపడతారు. హలో హలో హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? నేను ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మూవీస్ ఇంకేం లేవా చూడ్డానికి ఇప్పుడు? ప్రెజెంట్ అయితే ఏం లేవు, కానీ వస్తే మాత్రం పక్కా వెళ్తాను, థియేటర్లో వీడియోస్ చేస్తాను. ఎందుకు అంతగాను? ఎందుకంటే నాకు సాయి పల్లవి అంటే ఇష్టం. సో సాయి పల్లవి మూవీస్ ఏమొచ్చినా సరే నేను ఫస్ట్ షోకి వెళ్తాను. అక్కడ నాకు అనిపించిన ఏమనిపిస్తుందో అది వీడియో తీసి నేను ఇన్స్టాలో షేర్ చేసుకుంటాను. ఓకే, అంటే దానివల్లనే వైరలా? ఇంతకు ముందు నుంచి వైరల్ అంటారా? ఇంతకు ముందు నుంచి కూడా కొంచెం ఫేమ్ ఉంది, కానీ ఈ థియేటర్లో వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడే నాకు ఇంకా అంటారు కదా, ఇప్పుడు ముందు వీడియోస్ చేసినప్పుడు 100 మందిలో ఒక ఇద్దరు గుర్తుపడితే ఇప్పుడు 100 మందికి 98 మంది గుర్తుపడుతున్నారు. థియేటర్లో వీడియోల వల్ల చాలా హైప్ వచ్చింది. ఓకే, అదే విధంగా నెగిటివ్ కూడా వచ్చింది కదా, ట్రోల్స్ కానీ. వచ్చింది ట్రోల్స్ అంటే ఇప్పుడు చాలామంది చేస్తుంటారు. ఒక్కసారి వన్స్ మనం ఎదుగుతున్నామంటే తొక్కేయడానికి చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మన టార్గెట్, మన గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడమే ఒక అచీవ్మెంట్ కింద పెట్టుకున్నాను నేను. ఓకే, అంటే యాక్టర్ ప్రసాద్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక యాక్టర్ అంటే ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి? నేను ఒక షార్ట్ ఫిలిమ్స్ చేశాను అండ్ ఆల్సో వెబ్ సిరీస్ షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళతో వెబ్ సిరీస్ చేశాను. మూవీస్కి అయితే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ దాంతో ప్రెజెంట్ సీరియల్స్ చేస్తున్నాను. ఓకే, ఎలాంటి సీరియల్స్? అంటే జెమ్నీలో కానిస్టేబుల్ మంజు, మా టీవీలో మామగారు, ఇలాంటివి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. కంటిన్యూటీ రోల్ కోసం నేను ట్రై చేస్తున్నాను. ఓకే, స్టార్టింగ్ నుంచి ఇన్స్టా పేజ్ యాక్టర్ ప్రసాదే ఉండేనా, లేదంటే ప్రసాద్ నుంచి యాక్టర్ ప్రసాద్ వచ్చాడా? ప్రసాద్ నుంచి యాక్టర్ అంటే ప్రసాద్ రాక్ అనే ఉంటే ఇప్పుడు యాక్టర్ ప్రసాద్, ఎందుకంటే యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి యాక్టర్ ప్రసాద్ కింద చేంజ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు 3 lakhs ఫాలోవర్స్. ఆ ఫాలోవర్స్ అంతా అంటే ఈ ప్రతి రీల్కి నెగిటివ్గా పాజిటివ్గా కమెంట్స్ ఉంటాయి. సో పాజిటివ్ ఏముంటాయి అంటారు? పాజిటివ్ చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మెయిన్ థింగ్ నాకు చాలామంది సపోర్టివ్గా ఉంటారు. నాకైతే పాజిటివ్గా కామెంట్ పెట్టినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరు చెయ్యండి, ఇంకా మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, మీ డైలాగ్ డెలివరీ బాగుంటుంది, మీ యాక్టింగ్ బాగుంటుంది అంటారు. ఓకే, నెగిటివ్గా చాలా వస్తున్నాయి. పాస్ట్లో ఏం లేవు నెగిటివ్ కామెంట్స్ అంటే, 100లో ఒక కామెంట్ కూడా 1-2 అలా నెగిటివ్ ఉండే, కానీ ఇప్పుడు చూసుకుంటే పాజిటివిటీ తక్కువ, నెగిటివిటీ ఎక్కువైంది. ఓకే, ఒక 2-3 షేర్ చేయొచ్చు కదా నెగిటివ్గా ఎలా మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు పీరియడ్ స్టార్ ఉన్నారు, పీరియడ్ స్టార్ బ్రదర్ అంటున్నారు, ఇంకా సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు, నీకు ఇలా జన్మనిచ్చి నీ తల్లికి బుద్ధి లేదు, సంథింగ్ ఇలా అంటున్నారు. అలాంటివి చూసినప్పుడు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని కామెంట్స్ తట్టుకోలేక డిలీట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ టైం వచ్చి ఏమని పెడతారంటే, అరే మేము పెట్టిన కామెంట్స్ నువ్వు ఎందుకు డిలీట్ చేస్తున్నావు అని పెట్టి చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. నా వరకు వచ్చిన కామెంట్లు అయితే పర్లేదు, కానీ నా ఫ్యామిలీ వరకు వెళ్తేనే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. నన్ను ఎవరైనా ఏమన్నా అనుకోండి పర్లేదు, కానీ నా ఫ్యామిలీని మాత్రం టచ్ చేయొద్దని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు రీల్స్ చేస్తుంది మీరు కాబట్టి మిమ్మల్ని అంటే సరిపోతుంది, అంతే కదా, ఎవరికైనా నిజంగానే బాధ ఉంటుంది. ఓకే, మీకు వచ్చే రిక్వెస్ట్లు? చాలా అంటే చాలా రిక్వెస్ట్లు, ఎక్కువ అమ్మాయిల రిక్వెస్ట్లు ఉంటాయి. ప్రపోజల్స్ కొన్ని ఉంటాయి. ఓకే, రిక్వెస్ట్లు అయితే చాలా ఉంటాయి. నేను డైలీ చెక్ చేసుకుంటాను ఎవరైనా మంచిగా అంటే మాట్లాడదామని, కొంచెం ప్రమోషన్స్ కానీ, కాకపోతే ఇంకా మంచిగా పెట్టేవాళ్ళ రిక్వెస్ట్లు అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి ప్రపోజ్ చేసిన వాళ్ళు చూస్తాను, అంటే ఆ అమ్మాయి బాగుందా లేదా అని చూసి రిప్లై ఇస్తాను. ఓకే, ఇచ్చారా అయితే రిప్లైలు? ఇచ్చే ఉంటారు. చాలా ఇచ్చాను. ఏమైంది కమ్యూనికేషన్ మరి వాళ్ళతోనా? వాళ్ళు ఏమంటున్నారంటే మీకు అయితే నేను థియేటర్లో ఎక్కువ ఏమంటారు స్క్రీన్ని చూసి నేను ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి నేను చేస్తాను. నా రిప్లై రాగానే వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా వాళ్ళంటే కనబడుతుంది. మీరు మాకు రిప్లై ఇచ్చారా, నేను నమ్మలేకపోతాను అనేది. అంటే దాంట్లో ఏముందండి, మీరు ఇచ్చారు, మీరు అందంగా ఉన్నారు అంటే థ్యాంక్ యూ రిటర్న్ కూడా. మరి ఇప్పుడు మీరు కూడా అందంగా ఉన్నారు, మీకు కూడా చెప్తాను కదా మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారని. సో అలాగే వాళ్ళకి కూడా చెప్తాను. బాగా నేర్చుకున్నావు బట్. ఓకే, ఒక్కసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్ ఇక్కడ ఎడ్యుకేషన్.
ప్రాపర్ వచ్చేసి తుని నియర్ పాల్మన్పేట అనే విలేజ్, ఒక చిన్న పల్లెటూరు. బంధాలు బంధుత్వాలు అన్నీ కలిగిన ఊరు. మా ఊర్లో వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫిషర్మెన్ మా ఫ్యామిలీ. అమ్మ హౌస్ వైఫ్, అంటే చూడు పనులకి వెళ్తారు కదా డైలీ, కూలి పనులకి సిమెంట్ పనులకి అలా వెళ్తుంది అమ్మ. నేను ఆ ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నారు మరి? ప్రజెంట్ యాక్టింగ్ ఫీల్డ్లోకి, అంటే సీరియల్స్కి ట్రై చేస్తున్నాను. నాకు సీరియల్స్ అంటే పిచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిచ్చి కూడా ఎలా వచ్చిందంటే, మా ఇంట్లో మా అమ్మమ్మ మా అమ్మ వీళ్ళందరూ కలిపి టీవీ చూస్తున్నప్పుడు మా అమ్మ అడిగింది, నాకు ఎప్పుడూ ఏం అడగలేదు కానీ ఫస్ట్ టైం అడిగింది, అరే నువ్వు సీరియల్లోకి వెళ్తే ఆ సీరియల్లో యాక్ట్ చేసింది నేను ఇంటికాడ ఉండి చూడాలరా, ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి నీ గురించి, సీరియల్లో మీ అబ్బాయిలా సీరియల్లో వస్తున్నారని అని మా అమ్మ ఒక కోరిక అడిగింది. ఆ కోరిక నన్ను మైండ్లో పెట్టుకొని నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అవ్వగానే నేను సీరియల్లో చేయాలి, మా అమ్మ కోరిక నెరవేర్చాలి అన్న ఒక థాట్ పెట్టుకొని నేను హైదరాబాద్ వచ్చేసాను. ఓకే, అంటే మీరు స్టార్టింగ్లో కొన్ని సీరియల్స్ చేస్తారు కదా, అంటే ఒక 1 వీక్ రోల్ కానీ 1 మంత్ రోల్ కానీ, ఈ రోల్స్ చూసినప్పుడు మమ్మీ మరి ఏం మాట్లాడలేదు? అది చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మగారిలో నేను చేశాను. చేసినప్పుడు మా అమ్మకి నేను చెప్పలేదు, అంటే కంటిన్యూటీ రోల్ చేస్తేనే చెప్దాము లేకపోతే వద్దు అని నేను చెప్పలేదు. మా ఊర్లో వాళ్ళు ఏమిటంటే, మా అమ్మగారి సీరియల్కి సపరేట్ ఫ్యాన్ పేజ్ ఉంది. మధ్యాహ్నం 2:30కి వస్తుంది, చూస్తున్నారు. చూస్తూ ఉంటే కొంతమంది నన్ను చూసి గుర్తుపట్టారు. మా మమ్మీ మార్నింగ్ మా ఇంటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే చాలామంది అడుగుతున్నారు, మీ అబ్బాయి సీరియల్లో వచ్చాడు చూసావా అని. అంటే సీరియల్లో నాకేం చెప్పలేదు చేస్తున్నట్టు, ఎలా వచ్చాడు అంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే నాకు మార్నింగ్ 9 కాల్ వచ్చింది. నేను ఇంకా లేగలేదన్నమాట. లేకపోతే కాల్ చేసి నువ్వేమైనా సీరియల్లో యాక్ట్ చేసావు అంటే, ఆ మా అమ్మగారు సీరియల్లో యాక్ట్ చేశాను అంటే, సీరియల్లో వచ్చామంట మొత్తం మన ఊరోళ్ళు చాలామంది చెప్తున్నారు. అవునా చూసారా అంటే, చూశారు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు. ఆ ఒక్క ఏంటంటే ఒక వన్ ఎపిసోడ్లోనే అంత హ్యాపీగా ఫీల్ అవుతాయి, అదే కంటిన్యూటీ రోల్ చేస్తే ఇంకెంత హ్యాపీగా ఉండొచ్చు అనుకొని ఇంకా నా ఏంటంటారు నా పంతం పెరిగింది. ఓకే, సిబ్లింగ్స్ ఎవరు లేరా మీకు? ఉన్నారు, అక్క ఉంది, చెల్లి ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు. ఓన్గా అయితే అక్క మ్యారీడా? మ్యారీడ్. నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్లీ అమ్మ కోసం సీరియల్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మా డాడీ మా మమ్మీ డైవర్స్డ్ అనమాట. సో చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసాం మా ఇంట్లో, మా ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు. ఏదర్ మొన్న రీసెంట్లీ మా ఓన్ హౌస్ కూడా అప్పులు ఎక్కువైపోవడం వల్ల అమ్మేసాం. అండ్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. లిటరల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం నేను ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి కొంచెం చూస్తున్నాను అన్న టైంలో కూడా ఇలా నెగిటివిటీగా ట్రోలింగ్స్ చేసి మొత్తం తొక్కేద్దామని చూస్తున్నారు. ఇప్పుడే హైప్ అవుతున్న టైంలోని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. నాకు కొంచెం అంటే లోన్లీగా ఫీల్ ఉంది, చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే. మొన్న 2 days బ్యాక్ చాలా గట్టిగా ట్రోల్స్ వచ్చాయి. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ, అరే నువ్వు ఇలా చేస్తున్నావు కదరా, ఎందుకురా మానేయచ్చు కదా అంటే, నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను వీడియోస్కి. ఆ తర్వాత మా కొంతమంది ఫ్రెండ్స్ కాల్ చేసి, ఎవడో ఏదో అనుకుంటున్నాడు, నీకెందుకు, నీ పని నువ్వు చేసుకుంటూ పో, దేవుడు నేను అంటే ఒక వే అనేది నీకు దొరికింది. ఎన్ని రోజులకి నేను 3 years నుంచి కష్టపడుతున్నాను ఈ ఇండస్ట్రీలో, అంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు నేను కష్టపడుతుంది. నాకు ఏంటంటే ఇప్పుడు కొంచెంగా ఫేమ్ వస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళందరి గురించి నువ్వు పట్టించుకోవడం ఎందుకు, నువ్వు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసి ఆన్ చేసుకోవచ్చు, ఎవరో నెగిటివ్ కామెంట్లు పెట్టుకుంటారని నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోదు కదా అని చెప్తే నాకు మా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మరి మమ్మీకి తెలుసా మీకు నెగిటివ్గా ఎట్లా అవుతుంది? తెలుసు, మా మమ్మీకి మొన్న రీసెంట్లీ నా ట్రోల్స్ ఒక 5 days తర్వాత మా మమ్మీకి చూపిస్తే మీ అబ్బాయికి ఇలా ట్రోల్స్ వస్తున్నాయంటే మా మమ్మీ ఒక్కటే అన్నది, నువ్వేంటో నాకు తెలుసు, మన ఫ్యామిలీకి తెలుసు, నీ ఫ్రెండ్స్కి తెలుసు, ఎవరికో తెలియాల్సిన అవసరం నీకేంటి, నువ్వు చెయ్యి, నీకు మేము సపోర్ట్గా ఉన్నాం. మా అమ్మ అయితే ఫుల్ సపోర్టు, మా అమ్మ కావచ్చు, మా అమ్మమ్మ కావచ్చు, మా మావయ్య కావచ్చు, వీళ్ళ ముగ్గురు నాకు ఇంట్లో ఫుల్ సపోర్టు. యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్కి వద్దామని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు చాలామంది కొంతమంది అన్నారు ఏంటంటే, నువ్వు డిగ్రీ చేసావు కదా, నువ్వు ఏదైనా జాబ్ చేసుకో, ఈ ఫీల్డ్ అవసరమా నీకు, ఈ ఫీల్డ్లో చాలామంది వెళ్ళి కష్టపడి వెనక్కి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు వెళ్ళకు అని మా అమ్మకి మా అమ్మమ్మకి మా మావయ్యకి వీళ్ళందరూ చాలామంది చెప్పారు. కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, నన్ను కూర్చోబెట్టి ఒకటే అడిగారు. మా మావయ్య అయితే, నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు, ఓకే నీ గోల్ ఉంది, నువ్వు చెయ్యి, కానీ ఇలాంటి దాంట్లో నీకు నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, తర్వాత నువ్వు చేద్దాం అనుకున్నప్పుడు నేను తొక్కేయాలని చాలామంది చూస్తారు, వీటన్నిటికీ నువ్వు రెడీగా ఉంటేనే నువ్వు వెళ్ళు, లేదంటే మానేసి జాబ్ చేసుకో అన్నారు. నేను ప్రతిదానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు నేను వెళ్ళి నేను ట్రై చేసుకుంటాను, నేను చేస్తాను, నేను చేయగలను
గట్స్ అనేవి నాలో ఉన్నాయి. సో నేను నిరూపించుకొని నేను మీ అందరికీ సమాధానం చెప్తానని నేను హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. ఇప్పుడు మమ్మీ డాడీ డివోర్స్డ్ అంటున్నారు కదా, మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు? 1 year బ్యాక్. 1 year బ్యాకేనా? 1 year బ్యాక్. అంటే ఇంత పెద్దగా అయిన సిచ్యువేషన్లోనే గొడవలు? అవును, గొడవలు ఇప్పటి నుంచి కాదు, నాకు 1 year నుంచి గొడవలు. 1 year నుంచి ఇప్పుడు నాకు 21, 20 years గొడవలు. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అంటే చెప్పచ్చో లేదో తెలియదు, అంత గట్టిగా కొట్టేవారు అన్నీ కూడా. నాకైతే ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉన్నాం. అలా అంటావు ఎందుకు అని అడగచ్చు మీరు కూడా డాడీని వదిలేసుకొని. కానీ ఎందుకంటే కొన్ని మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు అంటారు కదా. ఎంత డాడీ అయినా సరే ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. తను ఉన్నప్పుడు మాత్రం ఊళ్ళో అందరి దగ్గర చులకన అయిపోయాము. మా అనుకున్న ఫ్యామిలీ దగ్గర కూడా మేము చులకన అయిపోయాము. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఒక ఫ్యామిలీ నుంచి దూరం పెట్టేశారు. ఇప్పుడు వెలివేయడం అంటారు కదా, సో అలాంటిది జరిగింది. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు. తినడానికి తిండి ఉందా లేదా అని కూడా అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు మేము కోలుకుంటున్నాం. సో అది అన్నమాట. ఓకే. డాడీతో ఏ మెమరీ మూమెంట్ ఏది లేదా మీకు లైఫ్లో? మెమరబుల్ కాకుండా వర్స్ట్ మూమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి నాకు. అందరి లైఫ్లో వాళ్ళ డాడీ ఎంత హ్యాపీనెస్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మా డాడీతో నాకు ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్ ఒక్కటి కూడా లేదు. చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. కొన్నిసార్లు అనుకుంటా వేరే వాళ్ళని చూసి, అరే వీళ్ళ డాడీలా మా డాడీ ఉంటే కూడా నా లైఫ్ బాగుండు కదా. ఇంకా ఏం లేదు, అప్పులు ఎక్కువైపోవడం వల్ల ఇల్లు కూడా అమ్మేసాము. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, ఏమనుకోకండి, కొంచెం ఎమోషనల్. అంటే ఇప్పుడు డాడీని వెళ్ళిపోయినాక రిలీఫ్ ఉందని అన్నారు, కానీ ఎంత వెళ్ళిపోయినా కూడా మనిషి మీద ప్రేమ ఉంది కదా. ఉంటుంది, కానీ ఆ బాధ ముందు ఈ ప్రేమ అసలు నాకేం అనిపించదు. అంత బాధ నాకు చెప్తున్నాను కదా. 1 year నుంచి నాకు 1 year ఉన్నప్పుడు కాడి నుంచి 20 years వరకు నేను పడే కష్టం అంతెంత కాదు. ఎప్పుడు కూడా ఆ మనిషి మా అమ్మని కొడతారు, ఇంకా ఇల్లు చుట్టూ తిప్పి ఊర్లో తాగేసి వచ్చినప్పుడు ఎక్కువ డ్రింకింగ్ అనమాట. తాగేసి వచ్చినప్పుడు మేము ఏ ఇంట్లో దాక్కుంటామో కూడా తెలియదు, కత్తులతో వస్తారు. చాలా పోలీస్ కంప్లైంట్స్ అనేవి ఇచ్చాం. అలాంటిది సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయినా ఉంటే మాకు ఆ బాధ ముందు ఈ హ్యాపీనెస్ అనేది మాకు చాలా తక్కువ. అంత బాధపడ్డాం కాబట్టి ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము హ్యాపీగా ఉన్నానని చెప్పగలుగుతున్నాను. కత్తులతో దాడి చేయడం ఏంటి? చెప్తున్నాను కదా, తాగేస్తే అసలు మనిషి కాదు. ఎంతైనా ఇప్పుడు మీ మమ్మీ తనకు వైఫ్ అవుతుంది కాబట్టి తన మీద గొడవ పడవచ్చు. మీరు పిల్లలు కదా, కొంచెం అన్న ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ మీ మీద అస్సలు లేదు. అలా లేదు అస్సలు. ప్రేమ అనేది ఇంకా చెప్తున్నాను కదా, నా లైఫ్లో ఇంకా ప్రేమ వర్డ్ చూడలేదు. ఎంతైనా సరే మా మమ్మీనే నాకు మొత్తం చూసుకుంటుంది. కష్టపడి చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడిందంటే ఇప్పుడు కూడా కష్టపడుతుంది అని నేను అనుకుంటే. ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇలా చేస్తున్నాను, కానీ ఏదైనా జాబ్ చేసుకుంటే అమ్మని ఇంటికాడ కూర్చోబెట్టి ఏదైనా చూసుకోవచ్చు మంచిగా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ నాకు ఇది ప్యాషన్ ఉంది, మరి ఇందులో ఎప్పుడు సెటిల్ అవుతానో నాకు తెలియదు. సెటిల్ అయినప్పుడు మాత్రం అమ్మని ఇంటికాడ మంచిగా కూర్చోబెట్టి చూసుకొని ఉంటాయి కదా కొన్ని గోల్స్, అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, దేవుడిదే. ఓకే. ఇప్పుడు తను ఎక్కువగా అంటే మీకు సపోర్ట్ మొత్తం ఇప్పుడు మదర్దే కాబట్టి తను ఎక్కువగా చెప్తున్న మాటలు ఏంటి మీకు? ఎక్కువ అంటే నువ్వు కష్టపడి నువ్వు దీంట్లో వర్కౌట్ అవ్వాలి, అంటే సీరియల్ ఇండస్ట్రీలో నువ్వు ఇలా చేయాలి. మా మమ్మీ మూవీస్ కూడా ఏం చెప్పదు. మెయిన్ థింగ్ సీరియల్లో నువ్వు చేయాలి, నేను చూడాలి, నువ్వు చేస్తున్నప్పుడు మమ్మల్ని చూసుకో చాలు, హ్యాపీగా ఉంచు. మా అమ్మ మా అక్క వీళ్ళని నేను హ్యాపీగా ఉంచితే చాలు. నాకు వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చింది, మంచిగా చూసుకుంటున్నారు. నాకు లేదు అన్నప్పుడు కూడా నాకు నా ఫ్యామిలీలో ఎవరు ఉన్నారు లేకపోయినా సరే వీళ్ళే ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇదంతా ఫ్యామిలీ, ఇది ఒక ఎమోషన్, ఇది పక్కన పెట్టేస్తే మనకి ఎంతసేపు ఏది షేర్ చేసుకోవాలన్నా ఒక ఫ్రెండ్స్ అనేది ఉండాలి లైఫ్లో. ఫ్రెండ్షిప్ ఎలా ఉంది మీది? ఫ్రెండ్షిప్ మొన్నటి వరకు కూడా నా ఫ్రెండ్స్ అనుకొని నేను నమ్ముకున్నాను, కానీ అవతల వాళ్ళు కూడా ఫ్రెండ్ అనుకోవాలి కదా, వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఫేక్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఏ ఫ్రెండ్ని కూడా నమ్మకూడదు, నమ్మించి మోసం చేసే రోజులు ఇవి. ఫ్రెండ్షిప్ అంటేనే ఒకప్పుడు నాకు ఫ్రెండ్షిప్ మీద చాలా వాల్యూ ఉంది, కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెండ్షిప్ అంటే ఫేక్ అంతలా అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఈ వాడి అవసరానికి వాడుకోవడం తప్ప అవతల వాడు ఫ్రెండ్ ఒక మంచిగా ఉన్నాడు
ఫ్రెండ్షిప్లో నేను చాలా గట్టిగా నమ్మాను ఫ్రెండ్స్ని అయితే, కానీ ఆ ఫ్రెండ్స్ని నన్ను బ్యాక్ స్టెప్ పొడిచారు. నాకైతే అప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక సైడ్ నుంచి ఇలా ఫ్యామిలీతో స్ట్రగుల్ అవుతున్నాను, ఒక సైడ్ నుంచి ఇలా నా అనుకున్న ఫ్రెండ్సే నాకు ఇలా బ్యాక్ స్టెప్ చేస్తే ఎలా ఉంటుంది. ఇంకా నేనైతే లిటరల్లీ ఒక 2 or 3 days ఎవరితో మాట్లాడలేదు. నాకు మాట్లాడాలనిపించలేదు. నాతోనే ఉండి నాకు బ్యాక్ స్టెప్ చేసే వాళ్ళతో ఇంకా వాళ్ళతో మాట్లాడి అనవసరం కదా. సో మనకంటూ ఇంకా కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, ఎవరైనా దొరుకుతారు. ఇలా ట్రూగా జెన్యున్గా ఉండే ఫ్రెండ్స్ అయితే ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫ్రెండ్స్ కాస్త లాస్ట్కి ఇలా అయిపోయారు. అంటే బ్యాక్ స్టెప్ అంటే మీ గురించి నా దగ్గర ఒక మాట, పక్కన ఒక మాట. ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పేయాలి. నేనేం అనుకోను, కానీ నా దగ్గర నా మాట్లాడతారు. నా పక్కకి వెళ్ళి పక్కన వాళ్ళతో మాత్రం ఇదిరా అదిరా ఇదిరా అదిరా అని నా గురించి బ్యాడ్గా చెప్తారు. సో నాకు అవి ఒక్కరోజు తెలిసింది. అంటే అప్పటి నుంచి వేరే వాళ్ళు చెప్తున్నారు, అరే నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కాదురా, వాళ్ళ గురించి నాకు తెలుసు, మీరేం మాట్లాడుతున్నారా అంటే ఇంకా ఒకరోజు ప్రూఫ్ చేశారు, నాకు దొరికేశారు. ఇంకా నేనేం మాట్లాడలేదు. నేను చెప్తున్నాను, నా ఒక్కొక్క నా ఎవరికైనా సరే నా సక్సెస్తో సమాధానం చెప్తాను. అప్పుడు అనుకుంటారు, అరే ఎందుకురా వీడిని దూరం చేసుకున్నాం అని. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీరు సక్సెస్లోనే ఉన్నారు. ఇప్పుడు 3 లక్షల ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నారంటే అది కూడా 1 step ఆఫ్ సక్సెస్. అవును, అది కూడా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మా సిస్టర్ వాళ్ళ కూడా కొంచెం, మా సిస్టర్ రీల్స్ చేసుకుంటూ నేను రీల్స్ చేసుకుంటూ అలాగా నాకు బాగా సపోర్టివ్గా అంటే మా సిస్టర్ మంజు అని, మా సిస్టర్ కూడా సపోర్టింగ్ ఉంది. సో అలా ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేస్తే మరి లవ్ ఏం లేదు, సింగిల్. లవ్ ఉండి పోయిందేమో? లేదు. అంటే ఒకనొక టైంలో నాకు కూడా అంటే ఒక అమ్మాయిని చూస్తే గుడిలో గంట కొట్టడం ఇలాంటివన్నీ చాలా జరిగాయి. కానీ ఈ నా గోల్కి ఇవన్నీ అడ్డొస్తాయని నేను ఇంకా ఎవరిని లవ్ చేయలేదు. ప్రజెంట్ అయితే సింగిల్గా ఉన్నాను. ఎవరైనా మీరు నన్ను లవ్ చేద్దాం అనుకుంటే మెసేజ్ పెట్టండి. ఆల్రెడీ పెడుతున్నారు కదా. అంటే నాకు కనెక్ట్ అయ్యే అమ్మాయి దొరకాలి కదా. ఓకే, నాకు కొన్ని ఉంటాయి ఒక అమ్మాయిలో ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి. ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అంటే అమ్మాయి మంచిగా చూసుకోవాలి, నన్ను నాలాగా చూసుకోవాలి, నేను వెళ్ళే నా గోల్కి అంటే సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్లోకి కొంచెం సపోర్టివ్గా ఉండి బాగా ఉన్న అమ్మాయి అయితే చాలు. ఓకే, అంతే. ఇది ఇష్టం అది ఇష్టం అట్లా ఏం లేదా? అది ఇష్టం ఇది ఇష్టం అంటే ఏం లేదు, మా అమ్మని మంచిగా చూసుకోవాలి అంతే చాలు. మంచిగా ఉంటే చాలు అమ్మాయి. మంచిగా ఉంటే చాలు. అంటే అందంగా అంటే అందం లేకున్నా పర్లేదంట, జస్ట్ ఆయనని మంచిగా చూసుకుంటే అంటే అందం లేకపోయినా అంటే అన్ని మెన్షన్ చేయాలి కదా. కొంచెం బాగుంటే చాలు. కొంచెం బాగుంటే చాలు. కానీ నాకన్నా అందంగా ఉన్నది అనుకో కొంచెం టెక్ చేస్తుంది. కొంచెం అందంగా ఉంటే చాలు, అడ్జస్ట్ అయిపోతాను. కానీ కట్నం మాత్రం బాగా తేవాలి. ఎవరు చేసుకోరేమో. చాలామంది ఉన్నారు లైన్లో, అంటే చేసుకునే రిక్వెస్ట్లు పెట్టేవాళ్ళు. కానీ మా అమ్మకి నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ మీ గోల్ ఏమనుకున్నారు? కంప్లీట్లీ సీరియల్ తప్ప? సీరియల్స్ అండ్ మూవీస్ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సీరియల్స్. ఇప్పుడు ఇంతసేపు మమ్మీ గురించే చెప్పారు కదా, మమ్మీ గోల్ కోసం నేను చేస్తున్నాను అనేసి. మీరు అనుకున్న గోల్ ఏంటి అసలు? ఫస్ట్లో నేను 10th క్లాస్ వరకు మంచి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ అనమాట. నాకు 10thలో 8.8, ఇంటర్లో 9.27 అండ్ డిగ్రీలో కూడా 9.3 వచ్చింది. అప్పుడులో అంటే నా డిగ్రీలో నా ఇంటర్లో అనుకున్నా, 10th క్లాస్లో నేను కలెక్టర్ అయిపోదాం అనుకున్నా. అంతేలే. మా సార్ లేచి, అరే నువ్వేమవుతానంటే, సార్ నేను కలెక్టర్ అవుతాను సార్ అన్నా. ఇంటర్లో నాకు ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియదు, కలెక్టర్ అవ్వాలంటే సిఈసి తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైపీసీ తీసుకో కలెక్టర్ అయిపోదాం అనుకున్నా. ఆ తర్వాత ఎవరో చెప్పారు నాకు, రేపు బైపీసీ తీసుకుంటారా సిఈసి తీసుకుంటా అవుతారు, సిఈసి తీసుకుంటే కలెక్టర్ ఏమవుతారని. ఇంకా నాకు అప్పుడు ఏం తెలీదు, సిఈసి తీసుకున్నా. తర్వాత డిగ్రీలోకి వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నా, అదే అయిపోయింది. ఆ తర్వాత డిగ్రీ తర్వాత మా ఫ్రెండ్ ఎవరు అడిగారు, కలెక్టర్ అయిపోతావు కదరా అంటున్నారు. నేను కలెక్టర్ కదరా, నేను ఆర్టిస్ట్ అవుతాను రా అన్నాను. ఆర్టిస్ట్ కూడా నాకు ఎప్పటి నుంచి వచ్చిందంటే, టిక్టాక్ ఉండేటప్పుడు నా ఇంటర్లో నా ఫ్రెండ్స్ 2 అమ్మాయిలు అనుకుంటా, నిరోష అండ్ తులసి అని 2 అమ్మాయిలు. వాళ్ళు ఎక్కువ రీల్స్ చేస్తుంటారు. రీల్స్ చేస్తుంటే నన్ను కెమెరామెన్ కింద మొబైల్ పట్టుకోమని అడిగేవారు. ఎడ్యుకేషన్ అప్పుడులో నేను ఏంటంటే బుక్కు ఇంకా ఎగ్జామ్స్ ఇవన్నీ చూసుకునేవాడిని. నన్ను కెమెరా పట్టుకొని అడిగేటప్పుడు ఇదేదో బాగుంది, ఇదేదో రీల్స్ నేను కూడా చేద్దాం అనుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వాళ్ళు రీల్స్లో పెట్టుకుంటే నేను చేద్దాం అనుకుని నాతో పాటు ఇంకొక రీల్ చేశారు, ఒక కపుల్ రీల్స్గా డ్యూయట్గా సంథింగ్ చేస్తే మంచి లైక్స్ వచ్చాయి.
నువ్వు బాగా చేస్తున్నావు, ట్రై చేయి అని వాళ్ళ దగ్గర నుంచి నాకు ఈ యాక్టింగ్ అనేది అలవాటు అయ్యింది. వాళ్ళ నాకు గురువుతో సమానం. ఈ ఫీల్డ్లో యాక్టింగ్ నేర్పించిన గురువులు వాళ్ళు. అంతేలే, ఒక స్టెప్ ఇచ్చిన వాళ్ళు గురువులే. మాట్లాడుతూ ఉంటారా ఇప్పటికే మాట్లాడతారు. ఇప్పటికి అరే నువ్వు ఇంత ఫేమ్ అయ్యావు అంటే మా ఏంటంటారు, మా సపోర్ట్తోనే నువ్వు ఇంత ఫేమ్ వచ్చింది, నువ్వు మర్చిపోక మమ్మల్ని ఎప్పుడంటే. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను చెప్పండి, మా గురువులు మీరు, ఈ యాక్టింగ్ నేర్పించిందే మీరు అని అంటాను. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా సపోర్టివ్ చేస్తారు ఈ యాక్టింగ్లో. ఓకే, వాళ్ళు మానేశారు కానీ నాకు ఇది అలా ఉండిపోయింది. అంటించారు. వాళ్ళేమో వదిలేశారు, నాకు అంటించి వదిలేశారు. నేనేమో ఇంకొక 3-4 అంటిస్తున్నాను. అవును, ఇంకా రీల్స్ చేస్తున్నారు కదా. సో అది ఓకే. ఎక్కువగా మీవి ఈ మధ్య ట్రోల్ అవ్వడం కానీ, మీ దాంట్లో ఎక్కువ రీచింగ్ కానీ, థియేటర్లో చేసిన వీడియోస్ బాగా వెళ్ళినాయి. అవును, ఒకసారి లైవ్లో ఏమైనా చేయొచ్చు కదా మరి. అంటే చేయాలంటే ఒక పాట పాడాలా, థియేటర్లో పాడిన పాట. ట్రోలర్స్ అందరికీ చెప్తున్నాను, ఇది కేవలం ఇంటర్వ్యూ పర్పస్ మాత్రమే. మీరు దీన్ని కూడా కట్ చేసుకొని ట్రోలింగ్ చేశారంటే ఇక నేను ఏం చేయలేను, మీ ఇష్టం. నా మీద బతుకుతున్నారు కాబట్టి బతకండి. ఒక్కొక్క వీడియో ఎంత వెళ్తుందంటే 3 మిలియన్ 4 మిలియన్ వెళ్తుంది, నన్ను ట్రోల్ చేసిన వీడియోస్. ఇంకా కావాలని చేస్తున్నారు, ఏమో అంతే కదా. ఇంకా సర్లే బతకండి, చేస్తున్నాను ఒక పాట. అక్కడ చేసినట్టే చేయాలా లేకపోతే ఇక్కడ నార్మల్గా చేయనా? మీరు ఎట్లా అన్నా చేయండి. అయితే మీరు యాక్టర్ కదా, ఎట్లయినా చేయండి. అయితే మీరు సాయి పల్లవి అని నేను ఊహించుకుంటాను. వద్దులే ప్లీజ్, కొట్టేస్తారు నన్ను. అంటే మీరు కూడా సాయి పల్లవిలాగా క్యూట్గా ఉన్నారు కొంచెం. ఓకే, మిమ్మల్ని చూసి చేస్తాను. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. నాకు ఒక డైలాగ్తో మంచి క్రేజ్ వచ్చిందనమాట, బుజ్జి డైలాగ్, అది చెప్తాను. ఓకే, ఈ వీడియో ఎవరైతే బుజ్జి తల్లులు చూస్తున్నారో వాళ్ళందరికీ, బుజ్జి తల్లి జర నవ్వే వచ్చేస్తున్నాను కదే. ఓకే, అది మూవీలో ఉంది కదా. అవును, అదే చేశాను, నేను ఫేమస్ అయ్యాను. ఓకే, నాదొక డైలాగ్ ఉంది అని అంటే నా డైలాగ్ సెపరేట్ డైలాగ్ ఏంటంటే మా సైడ్ అందరూ గుర్తుపట్టేది, మేము తున్నోళ్ళం అండి అని నేను చెప్తాను నా స్లాంగ్లో. సో దానివల్ల నాకు ఇంకా అక్కడ మా లోకల్లో ఎక్కువ ఫేమ్ ఉంది. అదేంటంటే, హాయ్ ఫ్రెండ్స్, మేము తున్నోళ్ళం అండి. సో ఈరోజు అయితే ఒక ఇంటర్వ్యూకి అయితే వచ్చేసాను. ఆ ఇంటర్వ్యూ ఏంటో తెలిస్తే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేసేయండి. యాంకర్ అయితే చాలా బాగుందండి. సో అది నా ఓన్ అక్కడ మా లోకల్లో డైలాగ్. ఓకే, తున్ని అనేది వర్డ్ యూజ్ చేయడం. అంటే నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి, ఒకటి తుని కుర్రోడు, ఇంకొకటి యాక్టర్ ప్రసాద్. యాక్టర్ ప్రసాద్ అనేది మెయిన్ అకౌంట్, తుని కుర్రోడు అనేది బ్యాకప్ అకౌంట్. సో ఈ మధ్యన యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో కూడా ఒక 75K సబ్స్క్రైబర్స్, నియర్ 1 lakh సిల్వర్ బటన్ పట్టుకొని అరే నేను కూడా యూట్యూబర్ రా అని చెప్పుకుంటాను అప్పుడు. ఓకే, లాస్ట్కి సీరియల్స్లో ఆఫర్ రాకుండా, సీరియల్స్లో ఎక్కడ క్యారెక్టర్ దొరకకుండా ఉంటే ఏంటి సిచ్యువేషన్ మరి? సీరియల్స్లో క్యారెక్టర్ దొరకకుండా ఉంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటాను. ఇంకా యూట్యూబ్లో స్టార్ట్ చేసాము, వాళ్ళు ఎవరో ఆఫర్ ఇవ్వకపోతే నేనే సొంతంగా క్రియేట్ చేసుకున్న యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకొని మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు కదా. సో ట్రై చేస్తాను, అవుతుంది. లేదు అనుకుంటే లేదు, నా వల్ల కావట్లేదు అనుకునే స్థాయికి అయితే నేను తెచ్చుకోను. కానీ ఏదో ఒకటి మేబీ నా మీద నాకు నమ్మకం ఉంది, నా యాక్టింగ్ మీద నాకు నమ్మకం ఉంది, నా పేరెంట్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి సెటిల్ అవుతాను. అవ్వకపోతే మాత్రం నా ఇలాగా ఒక యూట్యూబ్ ఆఫీస్ పెట్టుకొని నేను రన్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ మ్యారేజ్? ఇంకా చాలా టైం ఉంది, చాలా అంటే చాలా టైం ఉంది. ఇంకా 8 or 9 years ఉంది. 9 years? అప్పటి వరకు నేను చెప్తున్నా కదా ఈ ఇల్లు అమ్మేసామని. సో ఒక మంచి ఇల్లు కట్టుకొని, అంటే ఇప్పుడు వచ్చే అమ్మాయి కూడా ఇల్లు చూసుకొని వస్తారు కదా, మంచిగా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేను పెళ్లి చేసుకున్నప్పటికీ నాకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి. ఆ ఓన్ హౌస్లో తీసుకొచ్చి అమ్మాయితో దేవుడికి దీపం పెట్టించాలి. ఏదో చార్మినార్ వీడియో అని చేశారు కదా ఇక్కడ, ఏమైందంటే నేను హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం అనమాట. హైదరాబాద్ వచ్చాను, చార్మినార్ అప్పటి వరకు నేను సినిమాలో చూడడం కానీ రీల్స్లో చూడడం కానీ ఇదే చేశాను. కానీ ఫస్ట్ టైం చార్మినార్కి నేను నైట్ టైం వెళ్ళాను. అక్కడ వ్యూ చూసి నేను ఏంటంటే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోయాను. ఆ ఎగ్జైట్మెంట్తో ఒక వీడియో చేశాను. ఆ వీడియోని కూడా ట్రోల్స్ వేసుకుంటా నేనేం చేయని చెప్పమంటారు. ఇంకా నువ్వు ఇలా కాదురా అమ్మాయిలాగా ఎక్స్ప్రెషన్ ఎత్తున్నారా అంటున్నారు.
అది నా ఎగ్జైట్మెంట్. నేనేం చేయను, నాకు అలా అనిపించింది ఆ టైంలో, నేను అలా పోస్ట్ చేసి నేను డైరెక్ట్గా పోస్ట్ చేశాను తీసి. నాకు ఆ ఫీలింగ్ ఆ చార్మినార్ని చూడగానే వచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను. వీళ్ళకేటో నాకు అర్థం కాలేదు, ట్రోలింగ్స్ కావాలని చేస్తున్నారో, తొక్కేయడానికి చేస్తున్నారో, టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారో తెలియట్లేదు. ఓకే, బిగ్ బాస్కి వెళ్తున్నారా అయితే? ఇది మెయిన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ ఏంటి ఇంకా అడిగారు కదా, బిగ్ ఇప్పుడు బాస్ గుర్తొచ్చిందా క్వశ్చన్ అడిగినా? ఇప్పుడు గుర్తుకొచ్చింది. బిగ్ బాస్ అన్నారు కాబట్టి నా మైండ్లో బలి వెలిగింది. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అండి. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు నేను డైలీ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసేవాడిని. బిగ్ బాస్ ఫస్ట్ విన్నర్ ఎవరు? ఫస్ట్ విన్నర్ శివబాలాజీ గారు, సెకండ్ కౌశల్, థర్డ్ రాహుల్, ఫోర్త్ ఫోర్త్ వచ్చేసి తన పేరు అభిజిత్, ఫిఫ్త్ సన్నీ, సిక్స్త్ రేవంత్, సెవెంత్ పల్లవ్ ప్రశాంత్, ఎయిత్ నిఖిల్ మల్యాకల్, నైన్త్ మీరా? నైన్త్ నేను. రాసి పెట్టుకోండి, బిగ్ బాస్ సీజన్ 9కి నేను వెళ్తున్నా. వెళ్ళి విన్నర్ అయ్యి మళ్ళీ ఈ ఇంటర్వ్యూకి వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. డేట్స్ ఇచ్చేస్తాను ఇప్పుడు, రాసి పెట్టుకోండి. అదే కదా. అంటే ఈ మధ్యన ట్రోల్స్ వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ టీం నుంచి కాల్ వచ్చింది, మీరు బిగ్ బాస్లో సీజన్ 9కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు, కానీ ఎక్కడ రివీల్ చేయకూడదు అన్నారు. కాకపోతే ఆనందం, ఆతృత, ఉద్వేగం ఇవన్నీ తట్టుకోలేక నేనైతే ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేసేస్తున్నాను. ట్రోలింగ్స్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను మీ ట్రోలింగ్స్ వాళ్ళు ఇంత ఫేమ్ తెచ్చి నన్ను బిగ్ బాస్ వరకు తీసుకెళ్తున్నారు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీ ఓట్లతో నన్ను గుద్ది అంటే ఓట్లతో గుద్ది విన్నర్ వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ టీమ్ స్టార్మా మీకు మంచి కంటెంట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీ డైలీ లైఫ్లో, రొటీన్ లైఫ్లో మీరు చేసే కామెడీ థింగ్స్ కానీ? కామెడీ థింగ్స్ అంటూ నార్మల్గా మార్నింగ్ లేస్తాం, తిరుగుతాం, ఫ్రెండ్స్తోనే ఎక్కువ కామెడీ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ అంటే చెప్పాను కదా, ఆ ఫ్రెండ్స్ వేరు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు కొంతమంది, వాళ్ళ మీద నాకు ఒక ట్రస్ట్ వచ్చింది కాబట్టి. జాయినింగ్ కూడా ఉంది ఇక్కడ? జాయినింగ్, ఎండింగ్, జాయినింగ్, క్లోజింగ్ ఉంటాయి. అంటే నమ్ముతాం మనం, ఒకరిని ట్రస్ట్ చేస్తాం, ఆ ట్రస్ట్ వాళ్ళు బ్రేక్ చేశారంటే వాళ్ళు ఇంకా మన లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. వేరే వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నాను ఇప్పుడు, వాళ్ళు అలాగే ఉంటే నేను ఏం చేయలేను తప్ప. కానీ నా సైడ్ నుంచి అయితే ఫ్రెండ్షిప్కి 100% వాల్యూ ఇస్తాను. థ్యాంక్ యూ యాక్టర్ ప్రసాద్ గారు. ప్రసాద్ అనే పేరు బాగా ఎందుకు యూస్ చేస్తారు చెప్పండి ఒకసారి. ప్రసాద్ అంటే నాకు గుర్తుకొచ్చేది పెళ్లి కాని ప్రసాద్ అంటారు. ఇంకా ప్రసాద్ అంటే ఇంకేం గుర్తుకొస్తుంది? అదేనా? అదే. పెళ్ళి అవ్వలేదు కదా, మీరు కూడా పెళ్లి కాని ప్రసాద్ పెళ్ళొచ్చు, పర్లేదు. అంతే అంటారా? పెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి.